ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఈ నారాయణ గారు వచ్చాకే ఎన్ని మారాయి మొత్తం. ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు కానీ నారాయణ సాగర్ లాగా పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. మానంగా చేపిస్తున్నాడు నారాయణ సార్. మాకు ఆయనకి దండం పెట్టుకోవచ్చు. ఖర్చుపడి ఆయన చేయిస్తున్నాడు నారాయణ. ఇప్పుడు ఇక్కడ వర్క్ ఏంటి, ఈ వర్క్ పేరేంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చేస్తున్నాడు. ఏం పనులు చేస్తున్నారు? ఇది కాలువ మీద బండ పోసి కింద నీడిపోయేటట్టు చేస్తున్నాడు. మాకు నారాయణ సార్ వచ్చిన కాడి నుంచి అన్ని పనులు బాగా జరుగుతున్నాయి. నారాయణ సార్ మేము చెప్పాను సార్, మీరు మంచి పని చేశారు సార్. మాకు మంత్రి నారాయణ గారు ఇక్కడ వచ్చిపోయారా? వచ్చారు. ఏం పనుల మీద ప్లాన్ చేసుకెళ్ళారు? ఇక్కడ కాలువ రోడ్డు వేస్తామని చెప్పారు. మీకు ఇంతకు దారి ఇటుపకుండేది? మాది మామూలుగా అయితే ఆ ఇల్లు మాది దారి ఇలాగ ఉండేది సార్. ఏంటంటే ఇంకా డైరెక్ట్గా రోడ్డు సైడ్ వచ్చేలాగా చేపిస్తున్నారు. అంతకుముందంతా కొంచెం ఇంతకుముందు ఇబ్బందిగా ఉండేది బండిలలో వెళ్ళాలంటే. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ రోడ్డు మార్గమే ఉంది మాకు. దానివల్ల ఏంటంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువైంది మాకు. ఇదంతా నారాయణ సార్ వల్ల జరుగుతుంది. నెల్లూరు నగర అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారో పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంతకుముందు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కానీ ఈ నారాయణ గారు వచ్చాకే ఎన్ని మారాయి మొత్తం. ఇంతకుముందు ఎవరు వచ్చినప్పుడు ఇక్కడ ఈ పనులు ఎవరు పట్టించుకోలేదు. ఆయన వచ్చాకే కొంచెం అన్నీ బాగున్నాయి. కాలువలు కానీ ప్రతి పని బాగా నీట్గా జరుగుతుంది. రోడ్లు కానీ వీళ్ళలో పైపులు నీళ్లు కానీ అన్నీ బాగా నీట్గా జరుగుతున్నాయి. సార్ మొత్తం మీద మీకు మంచి దారి దొరుకుతుంది అంటారా? అవును, చాలా బాగుంది. మంచి దారి దొరుకుతుంది. చాలా బాగుంది. ఇంకా మళ్ళా రావాలి కదా. ఆయన ఉంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. నగరంలోని కాలువల అభివృద్ధిపై ప్రజలు ఏమంటున్నారో పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇది మురుగు కాలువ. ఈ మురుగు కాలువలో పేరుకున్న చెత్త చెదారం మొత్తం ఒకటే దోమలని బాధపడుతున్న ప్రజల కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేస్తూ కింద డ్రైన్ ప్రవాహము, పైన రోడ్డు ప్రయాణము ఏర్పాటు చేస్తున్నారు మంత్రి నారాయణ గారు. ఇది నిజమైన అభివృద్ధి పని అనేది ప్రజలు చెప్తున్నారు. వారి మాటలో విందాం. నారాయణ గారు చేస్తున్నారు అన్నీ ఇదే కదా, అన్ని ఖర్చుపడి ఆయన చేస్తున్నాడు. నారాయణ బాగా చేస్తున్నాడు. ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇప్పుడు మా చేస్తున్నాడా ఇరగాల మధ్య అది చేస్తున్నారా, మళ్ళీ ఇంకా కొన్ని చోట్ల చేస్తున్నారు. అది తెలియదు. ఇది మాత్రం మాకు తెలుసు. కాలువ పేరేం పేరా? ఇది కంబాలదుంగ కాలం అంటారు. ఉయ్యాల కాలం అంటే ఉయ్యాల కాలం అంటే ఆ పక్క ఉండేది. ఈ కంబాలదుంగ నుంచి వస్తుంది. ఇది పుట్టిన బాడ చెరువులా ఆడ నుంచి వస్తుంది కాలం. మంత్రి నారాయణ గారు సారు వచ్చి కాలం అంతా చెకప్ చేసి ఆ నుంచి ఆడ దాకా చూసుకొని ఎంక్వైరీ చేసి ఆయన మైండ్లో పెట్టుకొని మాకంతా మంచి చేయాలని నిర్ణయించుకొని ఆ పక్క బ్రిడ్జి వేసేసాడు. చెత్తను తీపిస్తున్నాడు. ఇప్పుడు మాకంతా మా బాధని అర్థం చేసుకొని వానలు వస్తే నీళ్ళు వచ్చేస్తాయని కాలం ఉబ్బిపోయి చెత్తను తీపిచ్చి కాలం సన్నగా చేసి పైన రోడ్డు వేస్తున్నాడు. మాకు ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఆటో వచ్చేటట్టు కూడా ఆయన ప్రయత్నం, ఆయన కృషి చేస్తుంది. ఇంతకుముందు ఉంటే ఉండింది, ఇప్పుడు ఆయన వచ్చిన కాడ నుంచి ఏం లేదు. ఇప్పుడు ఈ విధంగా ఇట్లాగే ఉంటే మాకు నీళ్ళు వచ్చేస్తాయి, ఇళ్లలోకి దోమలు విపరీతంగా ఉంటాయి, పసిబిడ్డలు ఉండేది అయిపోయా ఇబ్బంది. ఇప్పుడు కాలువ కానీ కట్టించేస్తే మాకు ఇంకే సమస్య ఉండదు, ఏ బాధ ఉండదు. దోమల బాధ కూడా తప్పిపోతుంది కొద్దిగైనా. ఇప్పుడు ఇక్కడ కాలువ పని చేస్తున్నారు కదా, ఈ కాలువ పని చేయడం వల్ల ఇది మంచిది అంటారా? మంచిది, చాలా మంచిది. కాలువ పని జరుగుతున్నాయా, బాగా లోతుగా తీసి బాగా పని చేస్తున్నారు. దోమలు గమలు విపరీతంగా ఉండి ఇప్పుడు దోమలు చాలా తగ్గిపోతాయి. చాలా బాగుంది. దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? రోడ్డు పడుతుంది, దోమలు గమలు ఏమి ఉండకుండా నీట్గా ఉంటుంది కాలువ. ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు కానీ నారాయణ సాగర్ లాగా పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. నారాయణ సారే కావాలా, గెలవాలా ఆయన. నెల్లూరు నగరంలో అభివృద్ధి పనుల మీద మీరు ఏం చెప్తారు? మాకు అన్నీ బాగా జరుగుతున్నాయి. నారాయణ సార్ చేసిన పనులన్నీ జరుగుతున్నాయి. చెప్పాడు మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నాడు. నెల్లూరులో ఇలాంటి మురుగు కాలువలన్నీ మొత్తం దాదాపు చాలా దూరం ఉంది. అన్నిటికీ పనులు చేపిస్తున్నారంట, మీకు తెలిసిందా? తెలిసింది, మాకు చేస్తున్నాడు. ఏం పనులు చేస్తున్నారు? ఇది కాలువ మీద బండ పోసి కింద నీడిపోయేటట్టు చేస్తున్నాడు.
మీకు మంచిదేనా ఇలా చేయడం? మాకు మంచిదే కదా అలా చేయడం. ఆయనకి దండం పెట్టుకోవచ్చు. మాకు గురించి పట్టించుకొని కాలంలో బాగా చేస్తున్నాడు ఆయన నారాయణ సార్. అంటే దీని మీద ఇంకా ఎలా వస్తుంది రూటు? రోడ్డు బాగా బండి పోయేటట్టు వస్తుంది, ఆటో పోయేటట్టు వస్తుంది. మేము ఇప్పుడు ఏమన్నా అయినా మాకు పోయే దారి లేకుండా ఉంది. మేము ఏదో ఒకటి అయిపోయామనుకో, పోయే దారి లేదు. ఇప్పుడు ఆయన దారి చేస్తున్నాడు, ఆటో వస్తుంది, కార్లు పోతాయి. మాకు అన్నీ బాగా సౌకర్యం చేస్తున్నాడు ఆయన. అమ్మా ఇప్పుడు ఒకసారి నారాయణ సార్ ఇక్కడికి వచ్చారు, అడిగారు మీరు, ఆయన ఏం చెప్తే ఇప్పుడు పని జరుగుతుందమ్మా? ఆయన గెలిస్తే రోడ్డు వేపిస్తానమ్మా, కాలువలు కట్టిస్తాను అని చెప్పాడు. అంతకుముందు మాకు భలే ఇబ్బందిగా ఉన్నింది. చచ్చిపోతే కూడా ఎవరన్నా శవాన్ని తీసుకొని పోవాలన్నా జోలు కట్టుకొని రోడ్డు మీద తీసుకొని పోయేది. అంత బాధల్లో ఉన్నాము. ఇది 45 సంవత్సరాల నుంచి ఇట్నే ఇబ్బందులు పడుతున్నాము. ఎంతమందిలో చెప్పాము, ఎవరు పట్టించుకోలేదు. నారాయణ స్వామికి ఆ మాట చెప్పాడు, మాట తప్పు చేస్తున్నాడు. ఏం చెప్పుకోవచ్చారు మీరు? ఏం కావాలని అడిగారు? మాకు దారి కావాలా, రోడ్డు కావాలా, ఈ పక్క వసతిగా నీళ్లు పోయేదానికి కావాలా, మనిషి బాగా మాకు బాగా తిరిగేదానికి చేసేదానికి బాగా కావాలని. ఇప్పుడు ఏం చేస్తున్నారు పని? కాలువ కట్టిస్తున్నారు, రోడ్డు వేస్తున్నారు. మొత్తం మీద ఒక దారి దొరికిందంటారా? మాకు మా మేలే చేశాడు ఆయన, ఇది చేయలేదు. మాకు మంచి పనే చేశాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది ఇక్కడ? కాలు వేస్తున్నారు సార్. కాలు వేసిన తర్వాత రోడ్డు పడుతుంది. మీకు ఇంతకుముందు ఎలా ఉండేది? సన్న సందుని సార్, ఆ సందులో నడవలేక చనిపోతే కూడా అసలు మనుషులు డోలు కట్టుకుని పోతున్నారు. నారాయణ సార్ వచ్చిన వల్ల సార్ దయ వల్ల ఇప్పుడు రోడ్డు కాలువ రెండు పడుతున్నాయి సార్ మాకు. మీకు ఇంతకుముందు దారి ఎటుపక్క ఉండేది? మాది మామూలుగా అయితే ఆ ఇల్లు మాది దారి ఇలాగ ఉండేది. సార్ ఏంటంటే ఇంకా డైరెక్ట్గా రోడ్డు సైడ్ వచ్చేలాగా చేపిస్తున్నారు. అంతకుముందంతా కొంచెం ఇంతకుముందు ఇబ్బందిగా ఉండేది బండిలలో వెళ్ళాలంటే. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ రోడ్డు మార్గమే ఉంది మాకు. దానివల్ల ఏంటంటే ఇంకా బెనిఫిట్ ఎక్కువైంది మాకు. ఇదంతా నారాయణ సార్ వల్ల జరుగుతుంది. మార్గం ఇదే అన్న, ఇటే పోయాలి, ఇట్లాగే పోవాలి అన్నిటికీ. మొత్తం మీద మంచి పని చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారు సార్. ఈ కాలువ పేరు ఉయ్యాల కాలువ. ఇది దాదాపు 50-60 సంవత్సరాల క్రితం ఇది పెద్ద పంట కాలువ. దాదాపు ఇది 30 అడుగులు రోడ్లో వెడల్పుగా ఉండేది. ఈ కాలువ రాను రాను కుదించుకొని పోయి ఈరోజు 5-6 అడుగులకి వెళ్ళిపోయింది. ఈ కాలువ ఇది దాదాపు 5 మీటర్ల వెడల్పు చేసి ఈ కాలువని కింద అంతా మనం వాడే మురుగునూరు అంతా కింద పోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కలిసే విధంగా, అంతేకాకుండా పైన రిబీట్మెంట్ వాలేసి పైన ఒక స్లాబ్ వేసి ఆ పైన మనుషులు, కార్లు, స్కూటర్లు వెళ్ళే విధంగా నీట్గా ఈ రోడ్డుని నారాయణ గారు తయారు చేస్తున్నారు.